సార్ నమస్తే. నమస్తే. యూకేలో ఎక్కడుంటే సేఫ్? అట్లానేం లేదండి. కాకపోతే సో పార్ట్ టైం జాబ్‌గా ఏమేమి దొరుకుతాయి సార్? ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్, కేఎఫ్‌సి లాంటివి. బయట పబ్లిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో కొంచెం కొత్తవి గాని ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఫస్ట్‌లీ. దిస్ ఈస్ అ వెరీ కామన్ మిస్టేక్ అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి ఆల్ డు. ఎంత వరకు ఉంటుంది సార్ ఆ పెనాల్టీ? ఐ థింక్ 70 పౌండ్స్ నుంచి స్టార్ట్ అవుతదండి. అరే ఇట్లా కూడా చేస్తారా రా మనం లీడికి వచ్చి అని అనిపించిందా మీకు ఏదైనా కేసు చూసినప్పుడు? కత్తి తీసుకొని పొడిచేశారు. ఇండియన్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్ ఏవి అంటే మీరు ఏం చెప్తారు? మోస్ట్ ఆఫ్ ద లండన్ యూనివర్సిటీస్ లో మన ఇండియన్స్ ఉన్నారు. ఇమిగ్రేషన్ అడ్వైజ్ లో కూడా టఫెస్ట్ సిచ్యువేషన్ ఇస్ కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫీ పే చేయలేదని చెప్పేసి టెర్మినేట్ చేసేస్తారు. షార్ట్ టర్మ్ స్టడీ వీసా అని ఒకటి ఉంటది అనేసి విన్నా నేను. ఆ షార్ట్ టర్మ్ వీసా మీద వచ్చిన వాళ్ళు వెనక్కి రావాల్సిందే. యుఎస్ కి వెళ్తే ఇండియన్ ఫుడ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ దేర్. హౌ ఇస్ యూకే? కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ లైక్ ఇప్పుడు ఒకసారి ఇంటర్ అయిపోయిన తర్వాత, లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత, లేకపోతే వాట్ ఎవర్ ఆ డిగ్రీ స్టేజ్లో మీరు ఏం చేసినా కానీ మాస్టర్స్ చేయడానికి ఇలాంటి సమయంలో చాలామంది వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. సో ఎక్కువగా యుఎస్, కెనడా ఈ ప్లేసెస్ అన్నిటి గురించి అందరికీ తెలిసిపోయింది. బట్ యూకేకి ఎంతో మంది ముఖ్యంగా రిచ్ కిడ్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా యూకేలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో యూకేలో చదువుకోవాలంటే ఏంటి, అక్కడికి వెళ్తే ఎట్లుంటది, ఈ విషయాలన్నీ ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలి అని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయంలో ఈ లైక్ ఈ జనవరిలో ఇలాంటి టైంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, రైట్? సో వెళ్ళిన తర్వాత ఏంటి, వెళ్ళేంత వరకు పాపం వాళ్ళకి వీసా గురించి ఆలోచన ఉంటుంది, అదే ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత అబ్బా ఫుల్ ఖుషి ఖుషి వెళ్తాం. కానీ దాని తర్వాత ఏంటి, ఈ విషయాలే తెలుసుకోవాలి. ఎస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది, ఏంటి, ఏం చేయొచ్చు, అన్ని విషయాల గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నా. ఎందుకు అనంటే నా దగ్గర ఉన్నారు వీటన్నిటి గురించి చెప్పడానికి ది రైట్ పర్సన్. ఎస్. సో ఆయన యూకే నుంచి వచ్చిండ్రు మనందరి కోసం, మన పిల్లలందరి కోసం. సో వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వాలో అవన్నీ కూడా ఆయన దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఈజ్ అ ఇమిగ్రేషన్ అడ్వైజర్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన యూకే గవర్నమెంట్ నుంచి ఆథరైజ్డ్ పర్సన్ కూడా. ఎస్. సో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఆయనే హరి పోట్రు గారు. సో ఆయనతో మాట్లాడి ఆయనకున్న కంపెనీ గురించి, ఆయన చేసే హెల్ప్ గురించి, ఇక్కడున్న తెలుగు వారందరికీ ముఖ్యంగా, ఎందుకంటే ఆయన కూడా తెలుగు అతనే అండ్ గత 24 సంవత్సరాలుగా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి, చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నారండి. సో సార్ యాక్చువల్గా యూకే ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా మంది యూకేలో చదువుకోవాలని చాలా కలలు కంటా ఉంటారు. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్నారు, పొలిటీషియన్స్ కావచ్చు అండ్ చాలామంది సెలబ్రిటీ కిడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. బట్ వీళ్ళతో పోలిస్తే సరే అంత పెద్ద దాంట్లో చదువుకుంటే చదువుకున్నాం, పైసలు ఉంటే, లేదు అనుకుంటే లేదు మనం యూకేలో మాత్రం చదువుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకెంతో మంది. సో వీళ్ళందరూ కూడా అట్లా ఇట్లా చేసి కింద మీద పడి పాపం బాగా ప్రిపేర్ అయ్యి పైసలు అన్నీ కూడా కొంచెం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకొని ఒక స్కెడ్యూల్ ప్రకారం వీసా వచ్చింది, వెళ్ళిపోయారు అనుకుందాం. సో వెళ్ళిన తర్వాత పాపం కొత్త దేశం, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు పిల్లలు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ ఉండాలి, ఫస్ట్ వచ్చే ఆలోచన ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది. సో మీరు చెప్పండి అసలు యూకేలో ఎక్కడుంటే సేఫ్ అని, ఎక్కడుంటే బాగుంటుంది? అట్లానేం లేదండి. ఫలానా ప్లేస్ సేఫ్ అని, ఫలానా సేఫ్ అంత సేఫ్ కాదని అట్లా ఏం లేదు. ఎవరైనా కానీ మన వాళ్ళు వచ్చినప్పుడు ఎవరో ఫ్రెండ్సో, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్సో, కామన్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఏదో ఒక ఛానల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళను మాత్రం అప్రోచ్ అవుతారు. ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని దట్స్ వే ద జర్నీ యాక్చువల్లీ బిగిన్స్. సో అక్కడి నుంచి మొదలైన జర్నీ తర్వాత అయినా సరే వాళ్ళకి లైక్ అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు పిన్ని బాబాయ్ లేకపోతే అంకుల్స్ ఎవరో, ఇంటి పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కనెక్టెడ్ మీరు అన్నట్టుగా. బట్ వాళ్ళు ఎవరు లేకున్నా కూడా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తా, చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఎస్. సో వాళ్ళందరూ వెళ్ళి ఉండాలంటే దే చూస్ అ హాస్టల్ ఆర్ స్టే, ఏదో ఒక దగ్గర చూస్ చేసుకొని ఉందాము, ఆ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఉండిపోతా. బట్ పేరెంట్స్కి మాత్రం ఎప్పుడు అరే అందరు ఒకే ఏజ్ పిల్లలు, వీళ్ళు కొంచెం ఆవేశపడి ఏదైనా ముందు వెనక చూసుకోకుండా ఎక్కడ ఉంటున్నారో, ఎట్లుంటున్నారో, మనం వెళ్ళలేము సడన్గా ఏమైనా ఉన్నా కూడా అన్న ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, ఆలోచనలో ఉంటారు పేరెంట్స్. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు మామూలు?
ఆ సిట్యుయేషన్ నేను అనుకోవటం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్‌కి ఉంటదండి ఈ రోజుల్లో. సోషల్ మీడియా అది బాగా పెరిగిపోయింది కాబట్టి ఇండియాలో ఉండి కూడా యూకే గురించి నాలెడ్జ్ తెచ్చుకునేవాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. అంత ప్రాబ్లమ్ ఈ రోజుల్లో పెద్దగా లేదండి. ఓకే. కాకపోతే మీరిందాక అన్నట్లుగా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. యాహ్! వాళ్ళ ద్వారా ఎక్కడో చోట ఏదో ఒక ఛానెల్‌లో కొంత ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆహా! ఎక్కడో చోట ముందు సెటిల్ అయిపోయి మెల్లిగా పార్ట్ టైమ్ జాబులు ఎక్కడ, యూనివర్సిటీ ఎక్కడ, ఎంత యాహ్! దూరం ఇంక హ్మ్. ఇలాంటివన్నీ అనలైజ్ చేసుకుంటారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఇదే. మీరు చెప్పినట్టుగా పార్ట్ టైమ్ జాబ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే బతకలేరు పాపం వాళ్ళు గూడా. ఎందుకంటే ఎవ్రీబడీ నోస్ దట్ యూకే ఇస్ క్వైట్ ఎక్స్‌పెన్సివ్ అని. అండ్ దాంట్లో మళ్ళీ లండన్‌లో ఉండాలనుకుంటే ఇంకా ఎక్స్‌పెన్సివ్. టూ ఎక్స్‌పెన్సివ్. అవునండి. సో, ఇంత ఎక్స్‌పెన్సివ్, ఇంత ఖర్చులు అంటే అసలే మామూలుగా పాపం ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం తిరగాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఇలాంటి ఆశలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవ్రీబడీ ప్రిఫర్స్ టు డూ దేర్ ఓన్ పార్ట్ టైమ్ జాబ్. అందుకనే ఎక్కువ లండన్‌లో ఉంటున్నారండి. సో, పార్ట్ టైమ్ జాబ్‌గా ఏమేమి దొరుకుతాయి సార్ ఫస్ట్‌లీ ఈ చదువుకునే పిల్లలకి? పార్ట్ టైమ్ జాబ్ రకరకాల ప్లేసెస్ ఉన్నాయండి. ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్స్ ఉన్నాయి మనకి మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ లాంటివి. హుహు. రెస్టారెంట్స్ ఉన్నాయి. లేకపోతే మీరిందాక అన్నట్టుగా నైట్ క్లబ్ కల్చర్ కావాలనుకునేవాళ్ళు, ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళున్నారు. నేననుకోవటం ఇక్కడ, అక్కడ అని అట్లా ఏం లేదండి. హ్మ్. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నదానికి అపోజిట్‌గా హుహు. చాలా స్మార్ట్‌గా, చాలా ఫాస్ట్‌గా తయారవుతున్నారు మనోళ్ళు. అంతే అంటారా? బాగా. ఓకే. పేరెంట్స్‌కి ఎప్పుడు ఇదే చింత. అరే! మా కొడుకు అక్కడ పోయిండు, ఉన్నడు. కొన్ని సంవత్సరాలైతుంది. వాడు ఏమేమి అలవాటు చేసుకుంటున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏంటో. ఇప్పుడు ఇండియాలో లెట్స్ నాట్ సే ఇన్ ఎ నెగెటివ్ వే బట్ ఇండియాలో ఏంటి అంటే తెలుగు వారం మనందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర కనెక్టెడ్ ఉంటాం మనము. అండ్ నౌ డేస్ ఎవ్రీబడీ హాస్ ఇన్‌ఫ్లూయెన్స్ నిజంగా చెప్పాలంటే. ప్రతి అవునండి. ఒక్కరు వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వాడుతూనే ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ అదర్ కంట్రీ మనం ఒక కంట్రీకెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని మనం కంపల్సరీ ఒబే చేయాలి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఏజ్ గ్రూప్ కొంచెం దెబ్బతింటూ ఉంటారు. లైక్ ఇట్ మే బి ట్రాఫిక్ రూల్స్, ఇట్ మే బి ఎనీ అదర్ రూల్స్. సో, మన దగ్గర ఉన్నట్టు అక్కడ మెయిన్‌గా ఉండే కామన్ రూల్స్ కాకుండా ఏవైతే బయట పబ్లిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవేవైనా కొంచెం అజీబ్‌వి గాని, లేకపోతే కొంచెం కొత్తవి గాని ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఫస్ట్‌లీ? అంటే కామన్‌గా మనం తెలియకుండా చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయండి. ఆహా! ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇక్కడ మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఒక్కోసారి ఊసేస్తాం రోడ్డు ఆ! మీదనే. చెత్త తీసుకెళ్ళి డస్ట్‌బిన్ ఎక్కడుందా అని మనం ఎతుక్కోకుండా అక్కడ పడేసి వి మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. యాహ్! అలాంటివి అక్కడ చూస్తే సివిల్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ అని ఉంటారు. వాళ్ళు హుహు. పెనాల్టీ ఇస్తారు. హ్మ్. సో, హ్మ్. యూ హావ్ టు పే అప్. ఎంత వరకు ఉంటది సార్ ఆ పెనాల్టీ? సో, యాహ్! ఈజీగా ఒక 2 గంటలు పని చేసింది మొత్తం ఆయనకిచ్చేసి రావాలప్పుడు. ఇది కాకుండా ఇందాక మీరన్నట్లుగా పోలీస్ వాళ్ళు పట్టుకున్నప్పుడు ట్రాఫిక్ లైట్ జంప్ చేయటం కానివ్వండి, హుహు. లేకపోతే ఇన్స్యూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం కానివ్వండి, హ్మ్. వాలిడ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం కానివ్వండి, హుహు. అండ్ డ్రింక్ డ్రైవింగ్ కానివ్వండి, హుహు. ఇవన్నీ కామన్‌గా మన స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ దిస్ ఈస్ అ వెరీ కామన్ మిస్టేక్ అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి ఆల్ డు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సింది కూడా మరి తప్పదు కదండీ ఇంకా. అంతే గదా! సో, దానివల్ల వాళ్ళకి వీసా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ దే బికమ్ అప్‌సైడ్ డౌన్. దానికోసం నానా అబద్దాలాడి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకొని, ఆ ఫ్రెండ్స్ వీళ్ళకి వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా తగాదులయ్యి, అయి హ్మ్. పంచాయతీలకొచ్చి మళ్ళీ కోర్టులకు వెళితే, ఆ కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను. యెస్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీ అందరికి. ఈ సందర్భాలన్నీ మాట్లాడిన తర్వాత బేసికల్లీ సార్ యూకే గవర్నమెంట్ నుంచి ఈయనకి స్పెషల్‌గా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే మన పిల్లలు అక్కడికెళ్ళి ఇలాంటి తప్పులు చేసి దొరికిపోయినప్పుడు కోర్ట్‌లో కావచ్చు, పోలీస్ స్టేషన్‌లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడైనా గాని వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సంజాయిషి గావచ్చు, ఏదైనా గావచ్చు, వాళ్ళడిగినప్పుడు వాటన్నిటిని ప్రాపర్‌గా అర్థం చేసుకోడానికి ఆయనకి వాళ్ళ లాంగ్వేజ్‌తో, వాళ్ళ లైఫ్ స్టైల్‌తో అవన్నిటితో అలవాటుంది కాబట్టి ఆయన బాగా అక్కడ అంటే నిజంగా చెప్పాలంటే హి ఈస్ మోర్ బ్రిటిషర్ దాన్ ఇండియన్‌లా మారిపోయారు కాబట్టి సార్ అక్కడ పిలవడం జరుగుతదనమాట. అంటే యూకే గవర్నమెంటే అఫీషియల్‌గా ఆయనకు కాల్ చేసి ఆయనని పిలవడం జరుగుతదనమాట. సో, సార్ ఎళ్లి అక్కడ మన పిల్లలతో మాట్లాడి తెలుగులో వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఏంటో అర్థం చేసుకొని హి విల్ కన్వే ఇట్. రైట్ సార్? అవునండి. సో ఇంటర్ప్రిటింగ్ చేస్తాను నేను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. దాన్నే ఇంటర్ప్రెటింగ్ అంటారు. సో, ఇంటర్ప్రెటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనికి గవర్నమెంట్ అఫీషియల్‌గా ఈయనకి పే చేయడం కూడా జరుగుతది. రైట్? ఆఫ్ కోర్స్. యెస్. సో, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతదనమాట. మీరు హౌ అఫీషియల్లీ యూ ఆర్ కనెక్టెడ్ టు గవర్నమెంట్ అని అక్కడ కంట్రీకి. సో, నేనేమంటున్నా అంటే సార్, ఈ కేసెస్‌లో అంటే ఈ ఈ పొజిషన్‌లో మీరున్నందుకు మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు. డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెంట్ కేస్? అంటే అరే! ఇట్లా కూడా చేస్తారారా మనోళ్ళు ఈడికొచ్చి
అని అనిపించిందా మీకు ఏదైనా కేసు చూసినప్పుడు? రకరకాల కేసులండి. కొన్ని వేల కేసులు చేశాను ఇప్పటికి నేను. ఐ నో. వందలు దాటిపోయినాయి ఎప్పుడో. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మన వాళ్ళు ఎంత నాటీగా ఉంటున్నారనేది. యాహ్! ఎంతమంది రూల్స్ డిజోబే చేస్తూ పోలీసు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నారనేది. యాహ్! మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటేనండి, పెక్యులియర్ కేసెస్ కొన్ని ఉంటాయండి. ఆ! అటెంప్టెడ్ మర్డర్ దాకా కూడా వెళ్ళిన కేసెస్ కూడా చేశాను. లిటరల్లీ సంబడి స్టాబ్డ్ సంబడి. ఓకే. సో కత్తి తీసుకొని పొడిచేశారు. అంటే రీజన్ ఏమైనా సిల్లీయా? లేకపోతే ఇస్ ఇట్ స్ట్రాంగ్? వాట్ ఇస్ ఇట్ సార్? కారణాలు 2, 3 ఉన్నాయండి. సరే లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. ఒక ఇప్పుడు లివింగ్ టుగెదర్, కోహాబిటేషన్ అనేది కల్చర్ కాదు కానివ్వండి, పాష్ అయిపోయిందనమాట. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నంతకాలం ఫ్రెండ్లీగా ఉన్నారు. హ్మ్. ఎక్కడైతే ఈ డిస్ప్యూట్స్ వచ్చినాయి ఇద్దరి మధ్యలో, హ్మ్. నువ్వు నన్ను ఏం చేస్తావంటే, నేను నిన్ను ఏమైనా చేస్తానని, ఏం చేస్తావో చేయి చూద్దామని, ఆ హ్మ్. హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది చూడండి. ఆ యెస్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏం చేస్తున్నాం అనేది ఒక్కొక్కసారి మనకి కంట్రోల్ తప్పిపోతుంది. దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులు అనమాట ఇవన్నీ. అప్పుడు ఏం ఓకే. చేశారు, కత్తి తీసుకొని ఒకరినొకరు పొడుచుకున్నారు. సో ఇలాంటివి కూడా జరిగాయి. దానివల్ల చనిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి, నేను హుహు. చేసిన కేసులో. హుహు. నియర్ డెత్ దాకా వెళ్ళి వెనక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు బతికి. హ్మ్. దాని వలన వేరే రకంగా హోమ్ ఆఫీసులో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. వీసాలు రాక ఒకళ్ళ మీద ఒకళ్ళు దీని అలిగేషన్స్ చేసుకోవటం వల్ల. ఓకే. సో దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ అండి. బేసిక్‌గా ఇలాంటి కేసెస్ ఎన్నో చూసుంటారు కాబట్టి ఆయనకి తెలుసు పిల్లలు అక్కడికొచ్చి ఏమేమి అలవాటు పడతారు, ఏం చేస్తారు, వాటిని తప్పించుకోవడానికి ఏం చేస్తారు అని. సో వాళ్ళందరికీ మంచి కౌన్సెలింగ్‌తో పాటు అడ్వైస్ కూడా, అంటే వస్తున్న వాళ్ళకి ముందుగానే అడ్వైస్ కూడా ఆయన ఇస్తారు. అది కూడా ఫ్రీగా ఇస్తారు పాపం. మన వాళ్ళకి సర్విస్ చేయాలని. ఆయనేదో పైసలు తీసుకొని కమర్షియలైజ్ అయిపోయి ఆ విధంగా చేయట్లేదు. సో చాలా సేపు చాలామంది స్టూడెంట్స్‌తో మాట్లాడి, నాన్న అట్లా కాదు, ఇది ఇండియా కాదు, మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు అని కంప్లీట్‌గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తూ వాళ్ళు ఎట్లా చేస్తే బావుంటది, ఎక్కడ వర్క్ చేస్తే బావుంటది, అండ్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బావుంటది వాళ్ళున్న సిట్యుయేషన్‌లో, ఇవన్నీ విషయాలు కూడా ఆయన చాలా చెప్పగలుగుతారు. బికాజ్ ఆయనకి అటువైపు లీగల్‌గా ఏమేం జరుగుతది, ఏమేం ఉంటది అన్నీ తెలుసు. వాళ్ళతో కూడా కనెక్టెడ్ ఉంటారు కాబట్టి, అండ్ ఇటు పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. బికాజ్ ఆయన మన తెలుగువారు కాబట్టి, ఆయన మధ్యలో ఉంటూ చాలా బాగా మన వాళ్ళని కొంచెం లీడ్ చేస్తూ ఉంటారనమాట మంచి సైడ్‌కి. సో అంతే కాకుండా సార్ ఒకవేళ మీరు ఇటు నుంచి వెళ్ళాలనుకున్నా కూడా ది కంప్లీట్ పేపర్ వర్క్ కూడా సారే చేయిస్తారు దగ్గరుండి కూడా. రైట్ సార్? అవునండి. సో ఇమిగ్రేషన్ ఫర్మ్ ఉంది నాకు. యెస్. సో వి డీల్ విత్ ది హోమ్ ఆఫీస్ అప్లికేషన్స్. ఓకే. సో ఇదంతా కూడా సరే చేస్తారు. బట్ దానికి చార్జ్ చేస్తారు. బికాజ్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎక్కడైనా కూడా మీరు ఎవరితో వెళ్ళినా కూడా దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ పాపం ఆయన ఏంటంటే మన తెలుగు వారు రాంగ్ లీడ్ అవ్వద్దు. అండ్ ఏం తెలియకుండా వచ్చి అన్యాయం అయిపోవద్దు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడంగానే మాకు కూడా చాలా ఇంప్రెసివ్ అనిపించింది ఆ పాయింట్. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు ఆయన ఇక్కడ కూర్చొని మాతో మాట్లాడుతుండ్రు. అండ్ సార్ ఇంకొక ప్రాబ్లమ్. కొంతమంది అక్కడికొచ్చిన తర్వాత ఒకటి అనుకోని వస్తారు. కొంతమంది పిల్లలకి విసి ఆ ఏజ్‌లో నేను అక్కడికెళ్ళి చదువుకుంటున్నా, నాకొచ్చేసింది వీసా అనే ఒక దీంట్లో వచ్చేస్తారు. తీరా వచ్చిన తర్వాత కోర్స్ అర్థం కాకో, లాంగ్వేజ్ అర్థం కాకో, కోర్స్ నచ్చకో, టఫ్ అనిపిచ్చో మధ్యలో విత్‌డ్రా చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అక్కడ. ఏం చేయాలో అర్థం కాదు. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు. సో వాళ్ళు ఏం చేయాలంటారు బేసిక్‌గా? కోర్స్ విత్‌డ్రా మధ్యలోనే అయిపోయిన వాళ్ళకి వీసా ఆప్షన్స్ అనేది చాలా లిమిటెడ్ అండి ఇప్పుడు. హుహు. ఎందుకంటే రీసెంట్ ఇమిగ్రేషన్ రూల్స్ మారిపోయినాయి కాబట్టి. ఇంతకుముందు కోర్స్ మధ్యలో విత్‌డ్రా చేసిన వాళ్ళు ఇంకొక వీసా కేటగిరీలోకి కన్వర్ట్ చేసుకోవటానికి అవకాశం ఉండింది. హ్మ్. కానీ ఈ మధ్య రూల్స్ చేంజ్ అయిన దగ్గర నుంచి అట్లా లేదు. ఓకే. సో వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ బర్డెన్ కావచ్చు, లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల వాళ్ళకి ఎదురయ్యే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కావచ్చు. హుహు. వాటి వలన వాళ్ళకున్న ఆప్షన్స్ చాలా లిమిటెడ్ అయిపోతాయండి. వాళ్ళు అనుకున్నట్లుగా స్టూడెంట్ వీసా నుంచి జాబ్ వీసా కన్వర్ట్ అవ్వలేరు. హ్మ్. అలా అని చెప్పేసి కంట్రీలోనూ ఉండలేరు. హుహు. సో ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తే బావుంటదంటారు సార్ మరి? ఏమి చేస్తే బాగుంటుంది అనే దానికండి 2, 3 సమాధానాలు ఉన్నాయండి. హుహు. సో ఈదర్ యూనివర్సిటీతో మాట్లాడి సెటిల్ చేసుకోవటమా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫీ ఔట్‌స్టాండింగ్ ఉందని టర్మినేట్ చేశారంటే మేబీ యూ కెన్ నెగోషియేట్ విత్ ది యూనివర్సిటీ. అదొక ఆప్షన్. ఓకే. లేదు అబ్సెంటీజం ఎక్కువగా ఉందనుకుంటే గన, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాలేదు, ఎవిడెన్స్ ఇస్తే యూనివర్సిటీ మైట్ కన్సిడర్ దట్. లేదు ఇంకా అసలు ఏ ఆప్షన్ లేదు నాకు, ఇంకా యూనివర్సిటీ డెఫినెట్‌గా సెడ్ నో, ఐ ట్రైడ్ ఆల్ ది ఆప్షన్స్ అనుకున్నప్పుడు హుహు. ఇంకా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి హుహు. నెక్స్ట్ అప్లికేషన్ ఏది చేస్తే మీ స్టే రెగ్యులరైజ్ అవుతూ
తర్వాత ఫ్యూచర్‌లో వీసా స్విచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అనే రూట్‌లో వెళ్ళాలి. ఓహ్! ఓకే. అండ్ ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది అనంటే, అక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఇండియన్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్ ఏవి అంటే మీరేం చెప్తారు? అలా ఏం లేదండి. చాలా యూనివర్సిటీస్‌లో మన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. హుహు. మోస్ట్ ఆఫ్ ద లండన్ యూనివర్సిటీస్‌లో మన ఇండియన్స్ ఉన్నారు. పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియన్‌లో ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే. అండ్ ఎక్కడ ఏ ప్లేస్‌లో ఎక్కువగా ఉంటారు సార్? లండన్ ఏ అండి. స్టేట్? ఎక్కువ మంది లండన్‌లోనే బాగా ఎక్కువుంటారు. ఓకే. ఉన్నారు అంటే లండన్‌లో ఉంటారు. ఓకే. మీరెక్కడ ఉంటారు సార్? నేను కూడా లండన్ అండి. ఈస్ట్ లండన్. ఓహ్! అయితే చాలా కాస్ట్‌లీ ప్లేస్‌లోనే ఉంటారనమాట వీళ్ళు. సో, హౌ ఈస్ లండన్ సార్ బేసిక్‌లీ ఫర్ స్టూడెంట్స్? హౌ డు దే ఎంజాయ్ లండన్? కొంతమంది బావుందన్నారండి. కొంతమంది ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్ టు మేనేజ్ అంటున్నారు. కొంతమంది ఇట్స్ ఓకే. వి ఆర్ సర్వైవింగ్ అని అంటున్నారు. సో, ఐ హుహు. హావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో, ఇఫ్ సంబడీ ఆస్క్ యూ ఫర్ ఎన్ అడ్వైస్, సార్ నాకిక్కడ చాలా నచ్చింది. బట్ కొంచెం మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇట్ మే బి ఫైనాన్షియల్లీ ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ థింగ్స్. మీకే ఇంకెక్కువ తెలుసుంటాయి ఆ కేసులేంటి అనేది. సో, అట్లా చెప్పిన వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? కోర్స్ కంప్లీట్ అవుతే హ్మ్. జాగ్రత్తగా ఏదో ఒక రూపంలో వాళ్ళకుండే ఆపర్చునిటీస్ చాలా బావుంటదండి. ఓకే. ఏ వీసా రూట్‌కైనా గాని స్విచ్ అవ్వచ్చు. ఆహా! సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆహా! లేకపోతే ఇంకొక రూట్‌లోకి వెళ్లి ఫర్దర్ స్టడీస్ చేసుకోవచ్చు. హుహు. దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. ఎవరికైతే యూనివర్సిటీ రికార్డ్స్‌లో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో, యూనివర్సిటీ వీళ్ళ వీసాని టెర్మినేట్ చేయటానికి ప్రయత్నించినోళ్ళు, హ్మ్. వాళ్ళందరికీ లైఫ్ అంత సాటిస్ఫాక్టరీగా ఉండదు. సో, వచ్చినప్పుడు చదువుకోవడానికెళ్ళిన వాళ్ళు కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి అన్న విషయం మీరు స్పష్టంగా చెప్తున్నారు. అంటే యూనివర్సిటీ క్రైటీరియా మీట్ అయిన తర్వాత హ్మ్. మనము బయట ఎలా ఎంజాయ్ చేసినా గాని, లేకపోతే ఏ వర్క్ చేసినా, చేయకపోయినా అవన్నీ ఇర్రెలవెంట్. ఓకే. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డబ్బు అని అందరూ చూస్తున్నారండి. కానీ డబ్బు కాదండి అక్కడ ప్రాబ్లమ్. హ్మ్. వీసా. ఇప్పుడు ఇండియాలో మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి మనకి వీసా ప్రాబ్లమ్ లేదు. కానీ వేరే దేశం వచ్చినప్పుడు వీసా కదండీ ముందొచ్చేది. యెస్. ఆ వీసా కోసం అని చెప్పేసి ఎంతో డబ్బు ఖర్చు హుహు. పెట్టుకొని హుహు. పని అవ్వకుండా గూడా మళ్ళీ ఇంకొక ప్లేస్ దగ్గరికెళ్ళి, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి, హుహు. అలా థౌసండ్స్ ఆఫ్ పౌండ్స్ వేస్ట్ చేసుకున్న స్టూడెంట్స్ చాలా మందున్నారు. ఓహ్ గాడ్! ఓకే. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దే డోంట్ నో హూ టు అప్రోచ్. అందరూ ఏంటి రూమ్‌లో లేకపోతే ఒక ఇంటి షేరింగ్‌లోనో అందరూ ఉంటారు. ఒక అర డజన్ మంది స్టూడెంట్సో, హ్మ్. లేకపోతే ఒక 10 మంది స్టూడెంట్స్ అలా అందరూ షేరింగ్‌లో ఉంటారు. అవును. ఇట్స్ ఎంజాయబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ దెమ్. నో హ్మ్. డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. కానీ అక్కడే ప్రాబ్లమ్ గూడా స్టార్ట్ అవుతుందండి. ఈ హాఫ్ ఓకే. నాలెడ్జ్ ఉంటుంది చూడండి. యాహ్! దట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్. ఓకే. మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళకి ఫలానా సిట్యుయేషన్ వస్తే ఇలా చేశారు అని. ఓహ్! అవునా? యాహ్! అని చెప్పేసి వీళ్ళు గూడా అలాగే చేయటం మొదలుపెడతారు. హ్మ్. కానీ అందరికీ ప్రాబ్లమ్ ఒకటైనా గాని బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ అండి. ఎగ్జాంపుల్ మీకు జ్వరం వస్తే పారాసెటమాల్ ఏస్తే తగ్గిపోవచ్చు. హ్మ్. కానీ అందరికి అలా తగ్గిపోకపోవచ్చు. ఎందుకంటే రూట్ కాజ్ ఈస్ సంథింగ్ ఎల్స్. యెస్. సో, అందుకని చెప్పేసి అందరికి ఒకే మెడిసిన్ పనిచేయదు. యాహ్! అలాగనే అందరికీ ఒకే ఇమిగ్రేషన్ సొల్యూషన్ ఉండదండి. సో, ఆ విషయంలో గూడా మీరు గైడ్ చేస్తారు ఆ పిల్లల్ని. విషయంలో గైడ్ చేయటమే చాలా ఇంపార్టెంట్. దట్స్ వేర్ మై ప్రొఫెషనలిజం ఈస్. ఇలాంటి దాంట్లో గూడా ఈ ఇమిగ్రేషన్ అడ్వైస్‌లో గూడా ఇప్పుడు మీరు చెప్పిన సిట్యుయేషన్స్‌లో ద టఫెస్ట్ సిట్యుయేషన్ ఇస్ లైక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పండి. అన్నీ వద్దు మాకు. ఒకటి చెప్పండి. యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి జనరల్‌గా కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఫీ పే చేయలేదని చెప్పేసి టెర్మినేట్ చేసేస్తారు కోర్స్ మధ్యలోనే. ఆ! లేకపోతే యూనివర్సిటీకి సరిగ్గా వెళ్ళకుండా, హ్మ్. వెళ్ళకుండా ఉండటానికి కారణం ఏంటండి? పార్ట్ టైమ్ జాబ్. పార్ట్ టైమ్ జాబ్ బికమ్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్ యెస్. ఈవెంచువల్లీ యెస్. బికాస్ ఆఫ్ మనీ. యెస్. సో, దానివల్ల ఏమవుతుంది? ఆ చిన్న వచ్చే అమౌంట్ కోసం అని చెప్పేసి వీళ్ళు పరిగెత్తుతూ ఉంటే, ఎనకమాల ఉండే యాక్చువల్‌గా బేస్ అంతా కూడా అప్‌సైడ్ డౌన్ అయిపోతుంది. సో, ఈ విషయంలో ఒకవేళ ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా సార్‌ని కన్సల్ట్ చేయొచ్చు. సార్‌కి సంబంధించిన నంబర్స్ కూడా మేము కింద డిస్‌ప్లే చేస్తా ఉంటాము స్క్రీన్ పైన. సో, ఆ నంబర్స్‌కి కాల్ చేసి ఒకవేళ ఇఫ్ యూ సీరియస్‌లీ నీడ్ ఎనీ హెల్ప్ తప్పకుండా మీ కాల్ మాట్లాడతారు అండ్ హెల్ప్ చేస్తారు గూడా. ఆయన కట్టేసి అదే బేసిక్‌గా ఏంటి అనంటే, మన తెలుగు వాళ్ళు కష్టపడొద్దు యూకేకొచ్చి అనేది ఆయన ఉద్దేశ్యం. సో, ఆయనకి తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఆ కష్టం వేరే వాళ్ళకి ఉండొద్దు అనేసి ఆయన ఉద్దేశం. మీరు ఒక 25 సంవత్సరాలు అయిపోయిందా సార్ మీరెళ్లి? 23 ఇయర్స్ అయిందండి. 23 ఇయర్స్ అయింది. సో, గత 23 సంవత్సరాలుగా మీరక్కడ ఉండడం అండ్ ఫస్ట్‌లీ మీరెళ్ళినప్పుడు అప్పుడికి, ఇప్పుడికి ఏంటి సార్ చేంజెస్ యూకేలో? కమ్యూనికేషన్ అండి. ఓకే. ఫస్ట్‌లో నేను 2001లో ఎళ్ళినప్పుడు హుహు. ఫోన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ మ్యాటర్. ఓకే. సో, ఇండియాకి కాల్ చేసి మాట్లాడాలి అంటే £20, £30 కూడా ఏది అప్పట్లో 2001లో సంగతి మాట్లాడుతున్నాను. £20, ఓహ్! £30 అనేది కూడా యాహ్! సరిపోయేది కాదు వారానికి. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ది ఎక్స్‌పెన్స్ వాస్
కమ్యూనికేషన్ మీదనే ఉండేది. హ్మ్. హ్మ్. దాని తర్వాత అకామిడేషన్, ఫుడ్ ఇలాంటివన్నీ. హ్మ్. సో ఇండియాకి కాల్ చేయకుండా ఉండగలిగే వాళ్ళం కాదు, చేసేవాళ్ళం. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదండి, ఎంతో కొంత ఎట్లా ఆ! ఉన్నాడు ఏంటనేది. ఆ! అలా అని చెప్పేసి అప్పట్లో 2001లో మనకు అందరి ఇళ్లలో ఐఎస్డీలు ఆ ఫెసిలిటీస్ లేవు. యాహ్! ఇప్పుడంటే ప్రతి వాళ్ళ చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఎక్కడ ఏం జరిగినాయో అని 1 మినిట్లో తెలిసిపోతుంది. అవును. కానీ 2001లో మనకు ఆ ఫెసిలిటీ లేదు కదా. యెస్. ఇంకా మోస్ట్ ఆఫ్ మై ఎక్స్‌పెన్స్ వాస్ పుట్ త్రూ జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అన్నమాట. కమ్యూనికేషన్. సో ఆ ఓకే. ఫోన్‌కే ఎక్స్‌పెన్స్ అయిపోయేది. అదొకటి మ్యాసివ్ చేంజ్ అండి. ఓకే. రెండవది ఈ వీడియో కాలింగ్ ఇవన్నీ వచ్చినాయి కూడా కదండీ. యెస్. సో అదొకటి ఇంకోటండి. హ్మ్. ఇంకోటి యూట్యూబ్ ద్వారా ఇప్పుడు అందరూ వీడియోస్ పోస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, మన ఇంట్లో వాళ్ళకి షేర్ చేస్తున్నారు కాబట్టి, మన వాళ్ళు ఓకే బానే ఉన్నారనే ఇంప్రెషన్ ఒకటుంది. కానీ ఆ! అప్పట్లో అదంతా లేదు. ఆహా! సో నేను అట్లా అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. బట్ ఓకే. లక్కీగా ఇప్పుడు లేదండి అది, విచ్ ఈస్ గుడ్. అబ్సల్యూట్‌లీ. సో, చాలా మందికేంటంటే, ఇక్కడ పేరెంట్స్‌కి గూడా కొంచెం టెన్షన్ ఉండదు. టెన్షన్ ఫ్రీ. బట్ కొంతమంది పేరెంట్స్ మా కొడుకెళ్ళాడు 2, 3 ఇయర్స్ అయిపోయింది. వాడిని చూడక చాలా రోజులైపోయింది. చూడాలనిపిస్తుంది. డిపెండెంట్‌గా ఏమైనా ఎళ్ళొచ్చా? వాడు ఏం తింటున్నాడో? ఇలాంటి మన ఇండియన్ పేరెంట్స్‌కి కొంచెం ఎక్కువ బేసిక్‌గా. సో, మీరేం సజెస్ట్ చేస్తారు? వాళ్ళు డిపెండెంట్‌గా వెళ్ళాలని వీసా కోసం ట్రై చెయ్యాలా? చెయ్యొద్దా? అసలు ఉంటదా అట్లాంటి ఆప్షన్? ఇంతకు ముందు ఉండిందండి డిపెండెంట్ ఆప్షన్. హ్మ్. ఇప్పుడు స్టూడెంట్స్‌కి డిపెండెంట్స్ ప్రొహిబిటెడ్. ఓకే. ఎక్సెప్ట్ పీహెచ్‌డీ కోర్స్‌లో ఉండేవాళ్ళు తప్పితే ఓకే. మిగతా వాళ్ళెవరు డిపెండెంట్స్‌ని తీసుకెళ్ళడానికి ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్‌లో ఆహా! అలో చేయదండి. అగైన్ డిపెండెంట్స్ అంటూ వచ్చారంటే వైఫ్ అండ్ చిల్డ్రన్ మాత్రమే డిపెండెంట్స్ అవుతారండి. ఓకే. పేరెంట్స్ కెన్ నాట్ బి డిపెండెంట్స్. అండ్ ఒకవేళ అట్లా వైఫొస్తే వైఫ్ కూడా వర్క్ చేయొచ్చా అక్కడ? ఒకవేళ డిపెండెంట్‌గా ఓల్డ్ రూల్ ప్రకారం క్వాలిఫై అయ్యి వచ్చుంటే ఇన్‌ఫాక్ట్ దే ఆర్ ఇన్ ఎ మచ్ బెటర్ పొజిషన్ దాన్ ది స్టూడెంట్. హ్మ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు సొంతంగా దే కెన్ సెట్ అప్ ఎ బిజినెస్, హుహు. దే కెన్ డు ఫుల్ టైమ్, దే కెన్ డు పార్ట్ టైమ్, హుహు. దే కెన్ డు వర్క్ ఫ్రమ్ హోమ్. హుహు. ఎనీథింగ్ దే వాంట్ దే కెన్ డు ఇట్. అండ్ పిల్లల్ని అక్కడ స్కూల్‌లో వేస్తారు అప్పుడు వీళ్ళు. అవునండి. సో, స్కూల్‌లో ఏసి పిల్లలు అక్కడ చదువుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫాదర్‌కి ఇంకా స్టూడెంట్ వీసా పైనే ఉన్నారప్పుడు. సో, డిపెండెంట్‌గా వైఫ్ ఇంకా చైల్డ్ ఎళ్లారు. సో, ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ తర్వాత వీళ్ళ డ్యాడీకి వీసా ఎక్స్‌టెండ్ అవ్వకపోతే, లేకపోతే జాబ్ రాకపోతే, ఏదైనా వీసా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మరి పిల్లోడి చదువు సంగతి ఏంటి? పిల్లోడు కెన్ స్టే బ్యాక్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ అట్లా ఏం లేదండి. మెయిన్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసా స్టేటస్ ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్‌గా డిపెండెంట్స్ కూడా ఉంటుంది. ఓకే. మెయిన్ అప్లికెంట్‌కి వీసా లేని పరిస్థితి ఏదైనా ఉంటే ఆటోమేటిక్‌గా డిపెండెంట్స్ కూడా ఓకే. అదే పరిస్థితిలో ఉన్నట్లే. ఓకే. సో, సేమ్ థింగ్ అందరికి వర్తిస్తదనమాట. దాంట్లో అంతే. డౌట్ లేదు. రూల్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడీ వెన్ ఇట్ ఓహ్! కమ్స్ టు వీసా. ఈళ్ళకి ముఖ్యంగా ఇట్లా చదువుకోవడానికి అక్కడికొచ్చిన వాళ్ళకి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా ఈ పలానా కాలేజ్‌కి, ఈ పలానా కోర్స్‌కి మనం అప్లై చేసుకుందాం అనేసి ఫ్రెండ్స్‌తో పాటు చూసుకొని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని అప్లై చేసేస్తా ఉంటారు. హుహు. లేదా ఎవరో చెప్తే వినో ఈ విధంగా అప్లై చేసుకోవడం జరుగుతది. బట్ లేటర్ ఆన్ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటంటే, అరే! నేను ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుందే ప్లేస్‌మెంట్స్ కోసం. కానీ ఇప్పుడు నాకు లాస్ట్‌కి ప్లేస్‌మెంట్స్‌లో ప్రాబ్లమ్ అయితుంది. అంటే వీళ్ళు సరిగ్గా చూసుకోకపోవడమో ఏదో జరుగుతదక్కడ మొత్తం మీద. సో, ఇలాంటి స్టూడెంట్స్‌కి ఒక అడ్వైస్ కావాలి. అసలు ఎక్కడి నుంచి చేసుకుంటే నేనక్కడ వర్క్ చేయగలుగుతాను నెక్స్ట్. నేను తర్వాత అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా గానీ, నేను దీని త్రూ ఎళ్తే, ఈ కాలేజ్ త్రూ, ఈ యూనివర్సిటీ త్రూ ఎళ్తే బావుంటది. లేకపోతే ఈ కోర్స్ తీసుకుంటే అక్కడ ఫ్యూచర్ బావుంటది అనుకోవాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. సో, హుహు. దానికి ఒక స్పెసిఫిక్ ఆన్సర్ అంటూ ఇవ్వటం ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. యాహ్! కానీ ఒకవేళ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఫలానా యూనివర్సిటీలో చదువుకుందాము, హుహు. ఫలానా సబ్జెక్ట్ చదువుకుందాము అని డిసైడ్ చేసుకున్న తర్వాత, హుహు. ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ మనం ఎంచుకున్న కోర్స్‌కి సూటబుల్ అవునా కాదా హ్మ్. అనేది కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్ కొన్నిటికి ఫేమస్ అండి. ఓకే. కొన్నిటికి అంత ఫేమస్ కాకపోవచ్చు. యాహ్! సో, అందరికీ ఒకే యూనివర్సిటీలో అంతా ఎడ్యుకేషన్ ఈక్వల్‌గా అంటూ ఉండటం అంటూ ఉండదు కదండీ. సో, హ్మ్. అందుకని ఏ ఏరియాలో మీరు స్పెషలైజ్ అవుదాం అనుకున్నారో, ఆ హుహు. పర్టిక్యులర్ రెలెవెంట్ యూనివర్సిటీకి హుహు. అడ్మిషన్ ట్రై చేసుకొని, అక్కడ ఎడ్యుకేషన్ చేసుకోవడం బెటర్ అనేది నా ఓకే. పర్సనల్ అడ్వైస్. సో, అది కూడా ముందుగానే మీరు ఇట్లా మంచి అడ్వైజర్‌తో మాట్లాడి తెలుసుకొని వెళ్తే మీరు లాభపడ్డట్టే. లేదు అంటే మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఫుల్ కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ నేను విన్నదేంటంటే సార్ షార్ట్ టర్మ్ స్టడీ వీసా అని ఒకటి ఉంటదనేసి విన్నా నేను. వాట్ అవునండి. ఈస్ ఇట్? అసలు ఏంటిది? షార్ట్ టర్మ్ స్టడీ కూడా ఉందండి. అది కాలేజ్ హుహు. వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు అలాంటి ఓకే. లెటర్స్. హుహు. కానీ వాటికి ఎక్స్‌టెన్షన్స్ ఉండవండి. హుహు. ఆ షార్ట్ టర్మ్ వీసా మీద వచ్చిన వాళ్ళు వెనక్కి రావాల్సిందే. ఓకే. కావాలంటే ఇంకో వీసా రూట్‌లోకి వెళ్ళొచ్చు వాళ్ళు. హుహు. కానీ
హోమ్ కంట్రీకి వచ్చి మళ్ళీ వీసా అప్లై చేసుకొని వెళ్ళాలి. లోకల్‌గా ఇన్ కంట్రీ అవ్వదండి. ఓకే. దానికేమైనా పర్మిటెడ్ టైమ్ ఉంటదా సార్ ఇన్ని ఇయర్స్ అని? అట్లా ఇప్పుడు ఏం లేదండి. ఆహా! మీకు కాలేజ్ వాళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు ఎంత డ్యూరేషన్ అయితే ఉందో అంత డ్యూరేషన్‌కి మీకు వీసా వస్తది. హ్మ్. ఆ కోర్స్ అయిపోయిన తర్వాతే మళ్ళీ హోమ్ కంట్రీకొచ్చేసి మళ్ళీ ఇంకొక రూట్‌లో ఒకవేళ మనం వెళ్ళదలుచుకుంటే ఇమిగ్రేషన్ అప్లికేషన్ అనేది హోమ్ కంట్రీ నుంచి మాత్రమే పెట్టుకోవాలి. మళ్ళీ వెనక్కొచ్చి వెళ్ళాల్సిందే ఇంకా. కరెక్ట్. ఓకే. అలాగనే ఒకవేళ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైనా గాని హుహు. ఫెయిల్ అయిన వాళ్ళు హుహు. మళ్ళీ ఫర్దర్‌గా స్టడీ చేద్దాము అనుకుంటే హుహు. అగైన్ దే హావ్ టు కమ్ బ్యాక్ హోమ్. ఓకే. ఓకే. ఇక్కడి నుంచి ఎంట్రీ క్లియరెన్స్ తీసుకొని హుహు. మళ్ళీ నెక్స్ట్ యూనివర్సిటీకి జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఓకే. ఉంటుంది. అక్కడి నుంచి వితిన్ కంట్రీ అవ్వదు. అండ్ చాలా మంది ఈ వీసా పైన వెళ్ళిన వాళ్ళే కాకుండా జనరల్‌గా స్టడీ వీసా పైన స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ సమ్ డైవర్జన్స్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ వాటెవర్ వాళ్ళు చదవలేకపోయి కంప్లీట్ చేయాల్సిన కోర్స్ ఆ సంవత్సరాల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కోర్స్ లాస్ట్ ఫర్ 4 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ వాటెవర్. సో, ఆ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయకపోయి ఇంకా ఎక్స్‌టెండ్ అయితే వాళ్ళింకా అక్కడి నుంచి కంప్లీట్ చేసి పాస్ ఔట్ అవ్వలేకపోతే వాళ్ళేం చేస్తే బావుంటది? మరెట్లా? పాస్ అవ్వని వాళ్ళకి హుహు. ప్రాబబ్లీ అగైన్ ఆప్షన్స్ చాలా తక్కువండి. వీసా ఎక్స్‌టెన్షన్‌కి కొన్ని క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండదు. హుహు. ఇంకా అలాంటప్పుడు అగైన్ ఈదర్ దే గో బ్యాక్ హోమ్ హుహు. ఆర్ దే ఫైండ్ అనదర్ రూట్ టు స్విచ్ ఇంటు అనదర్ కేటగరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. డిపెండెంట్‌గా స్విచ్ అవ్వటానికి కొన్ని క్రైటీరియా మీట్ అవుతే అవ్వగలరు. హుహు. లేదు ఇంకా ఆ ఆప్షన్ కూడా లేని వాళ్ళు కొంతమందికి ఈదర్ దే స్టే బిహైండ్ ఇల్లీగలీ హుహు. అండ్ గెట్ కాట్ ఈవెంచువల్లీ బై ద హోమ్ ఆఫీస్ అండ్ సెంట్ బ్యాక్ హోమ్. ఓకే. లేకపోతే మనమే వాలంటరీగా వీసా అయిపోయే టయానికి హుహు. హుందాగా ఇంటికొచ్చేస్తే మళ్ళీ రేపు ఇంకొక రూట్‌లో అప్లికేషన్ పెట్టుకోవటానికి ఆస్కారం ఉన్నప్పుడు ఓకే. మనకి క్రెడిబిలిటీ అనేది ఎక్కువుంటుంది. యాహ్! చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. పర్లేదులే ఒక నెలే గదా! ఒక నెలుండి ఎళ్ళిపోతాలే. అయిపోయినా పర్లేదు అని ఇల్లీగల్ స్టే చేస్తూ ఉంటారు నిజంగా. అంటే వీసా అయిపోయిన తర్వాత కూడా ఓ నెల రోజులు ఉందాము, 2 నెలలు ఉందాము. బట్ మళ్ళీ మీరు తిరిగి ఆ దేశానికెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సొస్తది. అండ్ వీసా గురించి అసలు మర్చిపోండి ఇంకా అసలు ఆలోచించకండి ఇంక అప్పుడు. అండ్ పోతే ఇంక మీకు స్టంట్‌లే తప్పితే మీకక్కడ ఎవరు కార్పెట్ ఏసి పిలిసేవాళ్ళుండరు. సో, యాహ్! దీస్ ఆర్ ది మెయిన్ ప్రాబ్లమ్స్ బేసికల్లీ. అండ్ స్టూడెంట్స్‌కి అడ్జస్ట్ అవ్వడానికి లైక్ ముఖ్యంగా అక్కడ ఫుడ్ ఒకటి ఇక్కడ నుంచి ఎళ్ళే స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాన్ వెజిటేరియన్స్. బట్ వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ ఉంటారు. అన్ని రకాల స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అటు వెళ్తూ ఉంటారు. సో, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే గెట్ దేర్ జనరల్‌గా అన్ని రకాలు హ్యాపీగా దొరికేస్తదా? విచ్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌కెళ్తే ఇండియన్ ఫుడ్ ఈస్ టూ ఎక్స్‌పెన్సివ్ దేర్. వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు అమెరికన్ ఆర్ ఎనీ అదర్ మెక్సికన్ ఏదైనా వేరే తిన్నది ఇంకా బెస్ట్ అనిపిస్తది నిజంగా చెప్పాలంటే. సో, హౌ వాస్ యూకే ఇన్ దట్ యాంగిల్? యూకేలో ఎస్పెషల్లీ లండన్‌లో మన తెలుగు వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లమ్ ఉంటుందని నేను అనుకోవట్లేదండి. అవునా? ఎందుకంటే దేర్ ఆర్ ఫార్ టూ మెనీ ఇండియన్ రెస్టారెంట్స్. ఓకే. హోమ్ సిక్ ఫీల్ అవ్వటం గాని, లేకపోతే ఫుడ్ నాకు ఇది దొరకట్లేదని ఫీల్ అవ్వటం గాని అట్లా ఏమి ఉండదండి. ఓకే. బట్ ఔట్‌సైడ్ లండన్ అది కూడా సిటీస్‌లో ప్రాబ్లమ్ లేదండి. హుహు. అగైన్ కౌంటీస్ ఉంటాయి గదండీ! మన చిన్న పల్లెటూరు లాంటి ప్లేసెస్. ఆ! అలాంటి చోట్ల మన కమ్యూనిటీ తక్కువుండే ఏరియాస్‌లో కొన్ని హుహు. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఏదా గ్రోసరీస్ దొరక్క, ఓకే. లేకపోతే మనం ఇంట్లో రోజు వండుకునే కూరగాయలు ఇవన్నీ దొరక్క. హ్మ్. అలాంటిది తప్పితే మోస్ట్‌లీ మన స్టూడెంట్స్ అందరూ కౌంటీస్‌లో ఎవరు ఉండరండి. ఓకే. ఓకే. అందరూ సిటీస్‌లోనే ఉంటారు. హ్మ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లండన్‌లో ఉన్నారు. లేదంటే బర్మింఘమ్‌లో ఉన్నారు. హ్మ్. మాంచెస్టర్‌లో ఉన్నారు. న్యూకాసిల్‌లో ఉన్నారు. హుహు. అటు వేల్స్ వైపు వెళ్తే గనుక స్వాన్సీ, కార్డిఫ్ అలా సిటీస్‌లోనే ఉన్నారు. దాన్ని బట్టి చూసుకుంటే మన పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్‌కి ఫుడ్ ప్రాబ్లమ్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. ఎట్లైనా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. బట్ ఫర్ సమ్ ఆఫ్ దెమ్ కొంతమంది దే ఆర్ రియల్లీ వరీడ్ అబౌట్ దేర్ పేరెంట్స్ ఆర్ రియల్లీ వరీడ్ అబౌట్ దీస్ యాక్చువల్‌గా థింగ్స్ ఎక్కువ నిజంగా. పేరెంట్స్ వరీ అవుతారండి దీని ఎగ్జాక్ట్‌లీ. గురించి. కానీ యూ ఆర్ స్టూడెంట్స్ రైట్. వరీ అవ్వరండి. ఎందుకంటే దే అబ్సల్యూట్‌లీ జస్ట్ గెట్ రైట్. టు ఈట్ వాటెవర్ దే గాట్. యెస్. అబ్సల్యూట్‌లీ రైట్ సార్. దాంట్లో డౌటే లేదు. అండ్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి మంచిగా కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ వెల్. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్‌మెంట్ వచ్చింది. జాబ్ వచ్చింది. అండ్ వాళ్ళు మళ్ళీ వీసా చేయించుకోవడానికి అప్పుడు కూడా లైక్ జాబ్ వీసాకి వర్కింగ్ వీసాకి షిఫ్ట్ అవ్వడానికి దే షుడ్ కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ ఎల్స్ అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చా? కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఆ హ్మ్. ప్రాబ్లమ్ లేదండి. ఓకే. యూకేలో నుంచే స్విచ్చింగ్ అనేది జరిగిపోతుంది హుహు. అనదర్ కేటగరీకి. ఓకే. కానీ కోర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి కొన్ని సందర్భాల్లో వితిన్ యూకే స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. హుహు. అన్ని సందర్భాల్లో కాదండి. ఓకే. సో, ఎవరైతే ఆ క్రైటీరియా మీట్ అవుతారో హుహు.
వాళ్ళు ఇన్ కంట్రీ స్విచ్చింగ్‌కి ప్రాబ్లమ్ లేకుండా స్విచ్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ రూట్. అండ్ స్టూడెంట్ వీసా పైన వచ్చిన వాళ్ళకి ఈజ్ ఇట్ ఈజీ టు గెట్ అ వెహికల్ అండ్ లైసెన్స్ నిజంగా అక్కడ తిరగడానికి? వెహికల్ కొనుక్కోవటం క్వైట్ అఫోర్డబుల్ అండి. అది పెద్ద విషయం కాదు. ఓకే. 2,000-3,000 పౌండ్స్ దగ్గర నుంచి వెహికల్స్ వస్తా ఉంటాయి. హుహు. యూజ్డ్ వెహికల్స్. హుహు. కానీ దాన్ని మెయింటైన్ చేయటం అన్నారు చూడండి మీరు. ఆ! దాట్స్ వేర్ ద ఛాలెంజ్ ఈస్. ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఎక్కువ యాహ్! బికాస్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్. హుహు. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద లైసెన్స్. ఎందుకంటే ఓకే. మన వాళ్ళందరూ ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద వచ్చి ఏదో డ్రైవ్ చేసేస్తున్నాం అది ఇది ఆ! అనేసుకుంటారు. ఆ! అండ్ ఆ ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద డ్రైవ్ చేసినప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ప్రీమియం బాగా పెంచేసి క్వైట్ ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటుంది. ఓకే. 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 సో వాళ్ళ ఫీజులు దాటుతాయా? ప్రెటీ మచ్ యాహ్! యాహ్! సో ఈ విషయంలో కొంచెం మీరు ఆలోచించాల్సిందే. అంటే అక్కడికెళ్ళి మరి ఏమంటారు? వాళ్ళ ఆప్షన్స్ ఏంటంటారు? దే కెన్ అప్లై ఫర్ యూకే లైసెన్స్ అండి. హుహు. కానీ అందరూ ఆ పని చేయరు కదండీ. ఈజ్ ఇట్ ఈజీ సర్? ఈజ్ ఇట్ ఈజీ టు ఈజీ గో అని త్రూ నేను ఇట్? చెప్పనండి. థియరీ హుహు. అండ్ ప్రాక్టికల్ 2 పార్ట్స్ ఉన్నాయి. అది పాస్ అవ్వాలి. ఓకే. బట్ కొంతమంది ఎఫర్ట్ తీసుకొని చేస్తారు ఆ పని. హుహు. బట్ కొంతమంది చేయకుండా అలాగనే ఉన్న లైసెన్స్ ఏదో కానిచ్చేస్తుంటారు. గెట్ ఇంటూ ట్రబుల్, పోలీస్ అండ్ వాట్ యాహ్! నాట్. సో కొంచెం టైం తీసుకొని సార్ చెప్పినట్టుగా మీరు అక్కడికెళ్ళి అక్కడ లైసెన్స్ అప్లై చేసుకుంటేనే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు అండ్ ఇన్స్యూరెన్స్ కూడా కొంచెం తగ్గుతది. అది చూసుకోండి. లేదంటే ఇన్స్యూరెన్స్ ఫీజులు దాటిపోతాయంట. అండ్ సార్ స్టూడెంట్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? ఇక్కడి నుంచి రావాలనుకుంటున్న వాళ్ళకి యూకేకి మీరిచ్చే సలహాలేంటి? వచ్చే స్టూడెంట్స్‌కి క్లారిటీ ఉండాలండి ముందు. మనం హ్మ్. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అనేది ముందు ఒకటి మైండ్‌లో ఉండాలండి. అది హ్మ్. నంబర్ 1 అసలు ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ సెటిల్ అవ్వాలి. ఐ వాంట్ టు లీడ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ అని. హ్మ్. దానికోసం ఏం కావాలనేది నెక్స్ట్ నంబర్ 2కి వెళ్ళిపోవాలప్పుడు. హుహు. సో దానికోసం నేను ఏం చేయాలి? ఏం చేయకూడదు? హ్మ్. అనేది అనలైజ్ చేసుకోవాలి. యాహ్! వన్స్ దట్ ఈస్ డన్ తర్వాత నంబర్ 3 ఏంటంటే దానికోసం టు మేక్ ఇట్ ఎ ప్రాక్టికల్ ఈవెంట్ హుహు. వాట్ షుడ్ ఐ డూ? హుహు. అనేది దాని వైపుగా ఆలోచించాలి. ఓకే. ఫోర్త్ పాయింట్ వచ్చేపాటికి రైట్ టైం చూస్ చేసుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్ థింగ్ చేస్తేనే హుహు. వాళ్ళు అనుకున్నట్లుగా సక్సెస్‌కి దగ్గరగా ఉండగలరు. ఓకే. అండ్ ఫిఫ్త్ అండ్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి అనుకున్నదంతా ఇంప్లిమెంట్ చేయగలగాలండి. యాహ్! మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడేం చేస్తాంలే, అబ్బా! ఇంక నా వల్ల కాదులే. ఇలాంటి ఎక్స్‌క్యూజెస్ వల్ల. సో యాహ్! అది. యాహ్! యాహ్! సో అలా గోల్ ఉండాలి, విజన్ ఉండాలండి. ఆహా! ఎండ్ ఆఫ్ ద డే అందరూ అనుకుంటారు, నేను పార్ట్ టైమ్ జాబ్ చూసుకుంటాను, కొంత మనీ సంపాదించుకుంటాను అని. హ్మ్. అక్కడ మోటో అందరికీ మనీనే కనపడుతుంది. యాహ్! కానీ ఆ మనీ సంపాదించడానికి బోలెడు మార్గాలున్నాయి. యెస్. అండ్ మనం మనీ సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు. మనీ సంపాదించుకుంటూ టెన్షన్‌గా కూడా బ్రతికే వాళ్ళున్నారు. హ్మ్. అండ్ మనీ సంపాదించలేక టెన్షన్ పడేవాళ్ళున్నారు. హ్మ్. అలా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో యెస్. స్టూడెంట్స్ యెస్. అందరూ పర్టిక్యులర్‌గా అన్నారు కాబట్టి నేనిచ్చే అడ్వైస్ ఏందంటేనండి, యూకేకొచ్చిన తర్వాత మీరు సెటిల్ అవ్వదలుచుకుంటే హ్యావ్ ఎ విజన్, హుహు. వర్క్ టువర్డ్స్ యువర్ గోల్, హుహు. డోంట్ వర్క్ ఫర్ మనీ, హుహు. డోంట్ కాన్సంట్రేట్ టూ మచ్ ఆన్ ది పార్ట్ టైమ్ జాబ్ ఓకే. because that is not the end of the world. హుహు. Because that can only make you a slave to it. మీరు డబ్బుకు బానిస అయిపోతారు ఇంకా. ఆ డబ్బు యూర్ కోసం రైట్. పరిగెత్తుతూనే ఉంటారు. మీరు తెలియకుండానే రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. ఇది పెద్దవాళ్ళందరూ ఇచ్చే ఒక పెద్ద అడ్వైస్ ఇది. కానీ చాలా మంది అసలు పట్టించుకోరు, వినిపించుకోరు. కానీ చాలా వినిపించుకోవాల్సిందే. ఎందుకంటే విత్ ది ఎక్స్‌పీరియన్స్ చెప్తారు వాళ్ళు. తెలియకుండానే చాలా నెలలు, సంవత్సరాలు కోల్పోతాం మనం. తిరిగి వెనక్కి చూసుకుంటే ఏం చేసావంటే పార్ట్ టైమ్ చేసి ఇంత సంపాదించాను. ఏం చేసినావు అని ఇండియాకొచ్చినాక చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదింకా. ఇన్ని పైసలు సంపాదించానని చెప్పినా కూడా ఏం చేసి సంపాదించినావు అని అడుగుతారు తప్పితే ఎవరైనా. బట్ అల్టిమేట్‌గా మీ టార్గెట్ అనేది మీరు చేతిలో నుంచి వదులుకున్నోళ్ళు అయిపోతారు. సో, దిస్ ఈస్ ద గుడ్ వన్ సార్. మీరు మెయిన్ పాయింట్ చెప్పారు. అండ్ మన వాళ్ళు కామన్‌గా చేసే మిస్టేక్స్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ ఉంది. లేకపోతే ఆ! పోలీస్ కేస్ అయింది. ఆ! దానివల్ల ఏమవుతుంది మనం అనలైజ్ చేసుకుంటే, హ్మ్. ఇప్పుడు ఈ కేసు ఏదైతే అయినప్పుడు హ్మ్. ముందు పోలీస్ వాళ్ళు హోమ్ ఆఫీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. హ్మ్. ఇట్లా మైగ్రెంట్ పర్సన్ ఒకళ్ళని మేము అరెస్ట్ చేశామని. హ్మ్. అప్పుడు హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నీ వీసా స్టేటస్ ఏంటనేది చెక్ చేయడం మొదలుపెడతారు. హ్మ్. అది ఈ మధ్య అట్లా జరుగుతుందండి. ఇంతకు ముందు రోజుల్లో అట్లా లేదు. ఈ మధ్య అలా జరుగుతుంది. ఓకే. తర్వాత దానివల్ల వీళ్ళకి లాస్ ఆఫ్ ఎర్నింగ్స్ కదండీ! వీళ్ళు పార్ట్ టైమ్ జాబ్‌కి వెళ్ళలేరు కదా మరి. యెస్. వీళ్ళు యెస్. అనుకున్న డ్రీమ్ అక్కడే మెల్లిగా డిస్టర్బ్ అవ్వటం అనేది స్టార్ట్ అయింది కదా! అవును. సో, అక్కడ ఒక మళ్ళీ నెగెటివ్ పాయింట్. హ్మ్. దాని తర్వాత యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ! యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏందంటే, సర్టెన్ నంబర్ ఆఫ్ డేస్ నువ్వు యూనివర్సిటీకి రాలేదు. యూ ఆర్ ఇంటూ ట్రబుల్ బికాస్ ఆఫ్ ద పోలీస్ అన్నప్పుడు,
యూనివర్సిటీ విల్ టర్మినేట్ దెమ్. దానివల్ల Yes. ఏమవుతుంది, అగైన్ హోమ్ ఆఫీస్ వాళ్ళు వీసా కట్టేలు చేస్తారు. అంతే. సో ఒక చిన్న మిస్టేక్ చూడండి ఎక్కడ దాకా వెళ్తుందో తెలియకుండానే ఇదంతా. ఎస్. ఓకే. ఇఫ్ అట్ ఆల్ మీరన్నట్టుగా మీరు చెప్పింది సగం వరకు రైట్ అనుకుందాం. బట్ యూనివర్సిటీ కూడా బానే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ అటెండెన్స్ అండ్ ఎవ్రీథింగ్ బానే ఉంది. స్కోర్స్ కూడా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి అనుకుందాం. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ వాళ్ళని ఒకసారి 2 సార్లు వదిలేస్తారా? ఆర్ ఎల్స్ ఇట్ వన్స్ ఇస్ ద లాస్ట్ అంటారా? కమిట్మెంట్ ఆఫ్ ఫ్రాడ్ ఇస్ ఫ్రాడ్. సో ఇప్పుడు మన తప్పు దగ్గర ఎన్నిసార్లు ఇండియాలో చేసినా గానీ అది యాహ్! తప్పు కింద మన లెక్క. దగ్గర ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైమ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కౌన్సెలింగ్‌కి పిలుస్తారు. బండి తీసుకొని కౌన్సెలింగ్‌కి ఎవరైనా పేరెంట్స్ గానీ, వైఫ్ గానీ ఎవరైనా వస్తే కౌన్సెలింగ్ ఇప్పించి ఇది చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒకసారి పంపిస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ దెన్ వాళ్ళకి పెద్ద ఫైను అంటే ఫస్ట్ టైమ్ కూడా ఫైన్ ఏస్తారు. బట్ ఈసారి పెద్ద ఫైను, జైలు శిక్ష అన్నీ ఉంటాయి ఇంకా. సో సేమ్ వే అక్కడ కూడా ఇట్లే ఉంటదా? లేకపోతే ఫస్ట్ టైమ్‌కి ఫైర్ ఏసేస్తారా? లేదులెండి. సిమిలర్ గానే ఉంటది. ఐ వుడెంట్ సే ద సేమ్. బట్ హుహు. సిమిలర్ కాన్సెప్టే ఉంది యూకేలో కూడా. ఓకే. ఫస్ట్ టైమే ఎక్కువగా హెవీగా పెనాల్టీ ఏయటం, లేకపోతే ఇంప్రిజన్మెంట్ అని చెప్పేయటం, జైల్లో పెట్టేయటం అలాంటిదేమి ఉండదండి. హుహు. ఆబ్వియస్లీ అలా అని చెప్పేసి ఏముండదు కదా అని చెప్పేసి మన వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా చేయకూడదు. బట్ ఇట్ విల్ బి యాస్ ఎ రిమార్క్ ఆల్ ద టైమ్. అది రికార్డ్స్‌లో ఉండిపోతుందండి ఫరెవర్. సో ఎక్కడైనా మళ్ళీ ఏ చిన్న తప్పు చేసి దొరికినా, డౌట్ వచ్చినా, ఉత్తిగా చెక్ చేసినా గానీ నీ పైన ఈ రిమార్క్ ఉంది అన్న విషయం మాత్రం తెలిసిపోతది. తెలుసుకోవచ్చు ఈజీ. ఈజీగా తెలిసిపోతుంది. దిస్ ఇస్ గవర్నమెంట్ ద వాళ్ళు డేటాబేస్ మెయింటైన్ చేస్తారండి. యెస్. దిస్ ఇస్ ద పాయింట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అసల. మన దగ్గరంటే ఇక్కడ చేసిన తప్పు అక్కడెక్కడో తెలియకపోవచ్చు. బట్ అక్కడ మాత్రం ఎక్కడ చేసినా కూడా అల్టిమేట్‌గా ఎక్కడ పట్టుకున్నా దొరికిపోతారు. తెలిసిపోద్ది. సెంట్రలైజ్డ్ డేటాబేస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఒక విషయం సార్ చదువుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా సమ్ పీపుల్ ఆర్ లైక్ స్కాలర్‌షిప్ అనేది ఉంటే వాళ్ళు చాలా కష్టపడతారు కొంతమంది. లైక్ ఇప్పుడు యూనివర్సిటీకెళ్ళిన తర్వాత వాళ్ళక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా చదివితే ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకొని, మంచి పేరు తెచ్చుకొని, అటెండెన్స్ బావుండి, బిహేవియర్ బావుండి, అన్నీ బావుంటే సమ్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్‌షిప్స్ బేసిక్‌గా. ఇక్కడున్న ప్యాటర్న్ చెప్తున్నా నేను. సో ఈస్ దట్ దేర్ అక్కడ కూడా? స్కాలర్‌షిప్ ఆప్షన్ అక్కడ కూడా ఉందండి. ఓకే. క్వాలిఫై అయిన వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. క్వాలిఫై అవ్వని వాళ్ళకి ఆబ్వియస్లీ దే హావ్ టు సెల్ఫ్ ఫండ్. సో స్కాలర్‌షిప్ ఎట్లుంటది? దానికేమైనా వేరే రూల్స్ ఉంటాయా? ఇంకేమైనా ఉంటాయా? ఉంటుందండి. హుహు. కొన్ని మార్క్స్ రావాలి, ఇంత పర్సెంటేజ్ ఉండాలి. అలా ఈచ్ యూనివర్సిటీకి క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం అన్ని బాక్సెస్ టిక్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. దెన్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కోర్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఓకే. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు పుట్ ఎ డెఫినిట్ ఫిగర్ టు ఇట్. సో సార్ బేసిక్‌గా ఇప్పుడు వరకు నేను అడిగినయన్నీ ఒక ఎత్తు. బట్ ఇది కొంచెం మనసుతో అడుగుతున్నా. అడగండి. నిజంగా. యాహ్! ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు అనంగానే ఇండియన్స్‌కి ఎప్పుడూ కూడా బ్రిటిషర్స్ పాలన గుర్తుకొస్తది. మన చరిత్ర గుర్తుకొస్తది. మన చరిత్ర ఇప్పటికీ మాయని ఒక చరిత్రగా అట్లా ఉండిపోతది. మనం నెక్స్ట్ తరాలకు అందరికీ చెప్తూ ఉంటాం. సో ఈ చరిత్రలో ఎక్కడైనా గూడా బ్రిటిష్ వాళ్ళు మనని ఎక్కి తొక్కినదే చూసాం మనం. వాళ్ళ వల్ల మనం చాలా వెనుకబడ్డామని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకోవడం కన్నా కూడా అక్కడ ఉండే మీరు ముఖ్యంగా లెట్ మీ టాక్ అబౌట్ యూ ఫస్ట్. ఒక గత 2 దశాబ్దాలుగా 23 ఇయర్స్‌గా మీరక్కడ ఉంటున్నారు గాబట్టి, అసలు ఎట్లుంటది? మీకెట్లుంటది అక్కడ? వాళ్ళ కింద బతకడం అనాలో, వాళ్ళతో కలిసి బతకడం అనాలా? అంటే ఎట్లుంటదో మీరు చెప్పాలింక. మీరన్నట్లుగా 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. ఆ రోజుల్లో అలా ఉండిందనేదంతా నిజమేనండి. హ్మ్. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్ క్వైట్ ఆపోజిట్. సో చాలా మంది బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా హ్మ్. మన ఫారెన్ నేషనల్స్, ఇండియన్సే కాకపోవచ్చు, నాన్ బ్రిటిష్ నేషనల్స్ అనేది నేను చెప్పబోయే వర్డ్. ఎనీ ఫారెన్ నేషనల్, హ్మ్. యు నేమ్ ఇట్, దే ఆర్ సెటిల్డ్ ఇన్ ద కంట్రీ. ఓకే. సో దట్ మీన్స్ బ్రిటిష్ వాళ్ళతో కంటే కూడా ఇంకా ఎక్కువగానే వేరే నేషనాలిటీ వాళ్ళు కూడా సెటిల్ అయి ఉన్నారు కంట్రీలో. ఓహ్! ఓకే. సో ఆ స్టిగ్మా ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదండి ఇంకా. కంప్లీట్‌గా లేదంటారు. ఇట్స్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. ఓకే. అట్లా అండ్ ఏం లేదు. స్టూడెంట్స్‌లో యూనివర్సిటీస్‌లో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎళ్లి వాళ్ళ స్టూడెంట్స్‌తో కలిసి చదువుకోవాలి. అందరూ ఉంటారు. అన్ని దేశస్తులు ఉంటారక్కడ. సో వాళ్ళతో వాళ్ళు గూడా అట్లే ఉంటారా? వాళ్ళకి కూడా అది నేర్పించబడుతుందా అక్కడ? ఫ్రెండ్లీగానే ఉంటారండి. అన్ని నేషనాలిటీస్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి యూనివర్సిటీకి చదువుకోవడానికి మనం ఎలాగెళ్తున్నామో వేరే నేషనాలిటీస్ కూడా అలాగే వస్తారు కదా. సో దే ఆర్ వార్మ్ అండ్ వెల్కమింగ్ సో అంటారు. అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మామూలుగానే ఫ్రెండ్లీగానే అట్మాస్ఫియర్ ఉంటది కానివ్వండి. ఆ టైప్ ఆఫ్ డామినేటింగ్ అనే బిహేవియర్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అలా ఏం లేదండి. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ది ఆపోజిట్. హ్మ్. మన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని మన కంపెనీలో పని చేయించుకుంటున్నాం. సో వెరీ నైస్ సార్. నిజంగా ఇండియన్స్ యొక్క పేరు నిలబెడుతున్నారు.
ఇండియన్స్ ఎక్కడున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటది. వీళ్ళు ఉండాల్సిందే అని ప్రతి దేశము దే ఆర్ ఇన్వైటింగ్ అస్. ఇట్స్ అ వార్మ్ వెల్కమ్ ఫర్ ఎవ్రీబడి ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్. అండ్ యూకేలో కూడా అట్లాంటి ఒక వాతావరణం ఉంది అని మీరు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఎన్ ఇండియన్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సీయింగ్ యూ నిజంగా ఈ రోజు ఇట్లా మిమ్మల్ని చూస్తుంటే కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఇంకొక అడ్వైస్ ఏంటంటేనండి, Yeah. అందరికి మనకు విజన్ ఉన్నంత కాలం మనం చేద్దాం అనుకున్నది మనం ఫుల్ఫిల్ చేసుకుంటే, మనం ఈ కంట్రీలో ఉన్నా ఇంకో కంట్రీలో ఉన్నా కానీ మనం ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. Yeah. మన వల్ల చాలా మంది ఫ్యామిలీస్ Hmm. దే కెన్ లీడ్ దర్ లైఫ్. సో అట్లా మనము ఒక చోట ఎంప్లాయ్మెంట్ తీసుకునే బదులు మనమే ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దీన్ని బట్టి నాకు వస్తున్న ఆలోచన ఏంటి అని అంటే, సార్ అలాంటి వాటికి కూడా మీకు హెల్ప్ చేయగలుగుతారు, రైట్ సార్? ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ Yes. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో మీలాంటి గైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సార్. నువ్వు ఏదో చేసి ఇందులో సెట్ అయిపోయి ఇక్కడ జాబ్ చేసుకోరా అని గైడ్ చేయడం కన్నా కూడా మనమే ఇంకో 10 మందికి అక్కడ వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వగలగాలి అనే విధంగా మన వాళ్ళని, మన పిల్లల్ని ఆ విధంగా గైడ్ చేసే వాళ్ళు అక్కడ ఉంటే అంతకన్నా భాగ్యం ఏముంటది చెప్పండి? ట్రూ సార్. దిస్ అవునండి. ఇస్ లైక్ నాకైతే చాలా మంచి అనిపిస్తుంది ఈరోజు మీరు రావడము, ఈ విషయాలన్నీ చెప్పడము. సో దట్ నాకు ఒక బేస్ దొరికింది. నిజంగా చెప్పాలంటే ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఏసుంచారు మీరు. ఆ ఫౌండేషన్ పైన ఎక్కడానికి ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ చాలా వెల్కమ్ చెప్తున్నారు. దానికోసం ఈరోజు మీరు ఇక్కడ ఎనీ కూర్చున్నారు. టైమ్ అండి, నేను ఎప్పుడు అడ్వైజ్ ఫ్రీగానే ఇస్తాను. ఐ ఆహా. డోంట్ టేక్ మనీ ఫర్ కన్సల్టేషన్. మ్హూ. నేను ఓన్లీ మనీ అంటూ తీసుకునేది ఏమైనా ఉంది అంటే గన ఓన్లీ పేపర్ వర్క్ చేసి హోమ్ ఆఫీస్తో సబ్మిట్ చేసి రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటాను. అప్పటి వరకు నా అడ్వైజ్ రిమైన్స్ ఫ్రీ అండ్ దట్ విల్ బి ద కేస్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. దట్స్ నైస్ ఇన్ఫర్మేషన్. అంటే కావాల్సినంత హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికి వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో దీనివల్ల చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ ఉండడమే కాకుండా డెఫినెట్లీ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈయన తప్పకుండా మీ అందరికీ చాలా చాలా అవసరం పడతారు. ఎస్, ఎందుకంటే మన వాళ్ళందరినీ ఎంతో మందిని చాలా చక్కగా గైడ్ చేసి వాళ్ళకి మంచి అడ్వైజ్ ఇచ్చి, కొంతమంది ఆల్రెడీ ఇలాంటి వాటిలో ఇరుక్కున్న వాళ్ళు, కొంతలో తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఈయన మాట విని సెటరేట్ అయ్యి మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది. ఇందాక చెప్పారు కదా సార్, 1000 మందికి పైగా దాటిపోతున్నారు. అందరిని, ఎంతో మందిని, తెలుగు వాళ్ళని ఆయన చూసుంటారు. ఎన్నో కేసెస్ చూసుంటారు. కాబట్టి హీ నోస్ వెరీ వెల్ ఎట్లా, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తే కరెక్ట్‌గా వెళ్తారు అనేది. సో మీ పిల్లలకి ఇలాంటి అడ్వైస్ కావాలనుకుంటే అండ్ ఆయన సైడ్ నుంచి మీకు ఎవ్రీథింగ్ వాళ్ళ కంపెనీ నుంచి ఏదైతే hariportru.com అనే ఒక కంపెనీ ఉంది సార్. మీ ఏదైతే వెబ్‌సైట్ ఉందో చెప్పండి ఒకసారి నాకు. hariportru.co.uk ఓకే. అది నా ఇమిగ్రేషన్ ఫర్మ్ అండి. ఓకే. తెలుగు interpreter.co.uk అనేది నా ఇంటర్ప్రిటింగ్ ఫర్మ్‌ది. ఓకే. అది కాకుండా నేను ఐటీ కన్సల్టింగ్ కూడా ఉంది. ఓకే. దట్స్ portru.co.uk. సో ఇవేవి కాకుండా మీకు నంబరే కావాలి డైరెక్ట్‌గా నేను ఇప్పుడు మాట్లాడేసేయాలనుకుంటే కూడా ఆ నంబర్ కూడా కింద కనిపిస్తది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద పేస్ట్ చేయడం జరుగుతది. సో వాటన్నిటిని చూసి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడి తెలుసుకొని, నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళందరూ హాయిగా హ్యాపీగా పంపిస్తారు ఇప్పుడు. చాలామంది ఇంట్లో పేరెంట్స్‌ని ఒప్పించడానికి టైం పడుతుంటది చూసిండ్రా. నేను ఎళ్తా అంటే ఎళ్ళాల్సిందే అని. సో వాళ్ళకి కూడా ఈజీ అయిపోతది నాకు తెలిసి. సో ప్లీజ్ ఈ యొక్క అవకాశాన్ని వాడుకోండి. అండ్ హి ఈస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అస్, తెలుగు వాళ్ళందరినీ ముఖ్యంగా. యెస్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే డెఫినెట్లీ చాలా హెల్ప్‌ఫుల్ ఇంటర్వ్యూ. నాకే చాలా అనిపిస్తుంది. నిజంగా ఒకవేళ ఇలాంటి గైడెన్స్ నాకెప్పుడు దొరుకుంటే నేను వెళ్ళిపోయేదాన్నేమో యూకేకి. బట్ ఇప్పుడు ఎవరైతే ఎళ్ళాలనుకుంటున్నారో, ఈ ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్‌ఫుల్. థాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.